करे विराजत कमनीय पुस्तक विरिंची पत्नी कमलासनस्थित सरस्वती नृत्यतु वाचि मे सदा कुंडली कुमारी कुटिले चंडी चराचर सवित्री चामुंड गुणिनि गुहारिणि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षि ఆదిశంకర భగవత్పాద ఆదిగా ప్రస్తుతం విరాజమానమైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారుల పాదోద్యమములకు సాష్టాంగంగా నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి శ్రీ స్వామివారు అలాగే మహాపండితులు మా మద్దులపల్లి వారు, తర్వాత ప్రభాకర్ శాస్త్రి గారు, సాయినాథ్ శర్మ గారు, వీరందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాన్ని తెలియజేస్తూ, ఈ 2 రోజుల ముందే తెనాలి పరీక్ష వాళ్ళకి మేము కాంచీపురంలో పట్టాలు ఇవ్వటం జరిగింది. నిన్న ఘనపాట్లకి అందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది. అంటే క్రమపాట్లకి విజయదశమి నాడు ఇచ్చేశారు. 60 మంది ఘనపాట్లకి నిన్న ఇవ్వటం జరిగింది కంచి కామకోటి పీఠాల్లో. దాంట్లో నేను చూస్తే ఏమైందంటే, వ్యాకరణం చదువుకున్నటువంటి 4 అందరూ కూడా ప్రథమ శ్రేణిలో వచ్చారు వ్యాకరణంలో. 4 కూడా ఘనపాఠులు. ఇది ఎంతో గొప్ప విషయం. ఎందుకనంటే పూర్వకాలంలో ఒక మాట ఉండేది, వేదం చదువుకుంటే శాస్త్రం అబ్బదు. అది నిజమైన విషయం కాదు. ఎందుకనంటే మనం చాలామంది చూస్తున్నాం. మా గోడా శాస్త్రి గారిని చూసాం, ద్రావిడి వారిని చూస్తున్నాం. ఎంతోమంది మహాత్ములు, అదే కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఎంతోమంది మహాత్ములు, గోపాలకృష్ణ శాస్త్రి గారు, ఎంతోమంది మహాత్ములు, వీళ్ళంతా కూడా వేదం చదువుకుని శాస్త్రాలు కూడా కరతలామలకం చేసుకున్నారు. దీనివల్ల ఏంటంటే బ్రాహ్మడికి నిష్కారణంగా ఇప్పుడు మనకి డబ్బులు తర్వాత ఈ విషయాలు వదిలిపెట్టేసి నిష్కారణంగా షడంగములతో కూడిన వేదాలని అభ్యసించాలని మనకి శృతి బోధిస్తోంది. అందువల్ల ఇప్పుడు విశేషం అంటే, ఇప్పుడు వచ్చిన కొత్త విద్యార్థుల్లో వాళ్ళ తెలివితేటలు చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళు ఈ విద్యల్ని ఇంకా కొత్త ఎత్తులకు తీసుకెళ్ళగలరు అనే ఒక నమ్మకం కలుగుతోంది. ఎందుకంటే మొన్న నేను ఆ శాస్త్రసభ చూసిన తర్వాత, అలాగే పూర్వం ఆంధ్రదేశంలో సెలక్షణం చాలా తక్కువగా ఉండేది. ఒక సెలక్షన్ ఘనపాటి గారంటే ఒక విష్ణుపొట్ల సుబ్రహ్మణ్య సెలక్షన్ ఘనపాటి గారు ఒక్కరే సెలక్షన్ ఘనపాటి గారు. ఈ రోజుల్లో సెలక్షణంగా ఘనపాఠాలు చేసి ఘనపాఠాన్ని వల్లించేవారు 5-6 ఆంధ్రదేశంలోనే ఉన్నారు. తమిళనాడులో మొట్టమొదటి దగ్గర నుంచి కూడా అట్లా ఉన్నారు. కానీ ఆంధ్రదేశంలో ఈ మధ్య కొత్తకాలంగా ఇది సంభవిస్తోంది. అందువల్ల ఈ విద్యతోనే ఆపటం. ఎందుకంటే చాలా చిన్న వయసులో చాలామంది ఘనపాఠాలు అయిపోతున్నారు. నేను మొన్న పట్టాలు ఇచ్చినప్పుడు చూశాను, 16 ఏళ్ల వయసులో 17 ఏళ్ల వయసులో ఘనపాఠాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా తర్వాత ఏం చేయాలి? వీళ్ళకి తర్వాత ఏం చేయాలంటే పాఠం చదవాలి, ఇంకా చదువుతూనే ఉండాలి. ఉండి ఈ సంస్కృతం అనేది చిన్నప్పటి దగ్గర నుంచి వాళ్ళకి రావాలి. ఆ సంస్కృతం ఇప్పుడు కొత్తగా స్వామివారు ఈ పాఠశాలను వాటిలను కోర్సులో పెట్టేటప్పుడు సంస్కృతం కూడా ఉండి తీరాలి అని చెప్పే ఒక ఉద్దేశం. ఇంకోటి ఉంది, ఏంటంటే మనకి అనేకమైన శాస్త్రాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం ఉంది. ఇవన్నీ కూడా వేద సంబంధమైనటువంటివే. తర్వాత ఈ శాస్త్రాలంటి కూడా కొంచెం పరిచయం కనుక ఈ విద్యార్థులకు ఏర్పరచగలిగితే మనం పాఠశాల దశలోనే, అంటే ఎట్లాంటి పరిచయం, దీంట్లో ఏం చెప్తారు, మౌలికమైనటువంటి అసలు పంచాంగం అంటే ఏమిటి, దీన్ని చూడటం అంటే ఏమిటి, ఇట్లాంటి మౌలికమైనటువంటి విషయాలు వాళ్ళు జరపగలిగితే వాళ్ళకి ఒకవేళ కనుక ఆసక్తి కలిగితే
దాంట్లో మహాపండితులు అవ్వచ్చు. ఎందుకనంటే వేదం చదివిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ధారణాశక్తి వాళ్ళకి వచ్చి ఉన్నది కాబట్టి దీన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా 14 విద్యలు అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధి పొందటానికి బేస్ అనేది వేదమే, దాంట్లో దాని సందేహం ఏం లేదు. బేస్ అనేది వేదం. ఈ షడంగములతో కూడిన వేదం. తర్వాత విద్యారణ్యానికి ఈసారి చూసాం మేము, ఒకే ఒక విద్యార్థి. ఇంతవరకు ఒకే కృష్ణమూర్తి శాస్త్రి గారు 20 మంది విద్యారణ్యవేత్తలను తయారు చేశారు. ఈ సంవత్సరం చూస్తే ఒకే ఒక, ఆయనకు పెద్దవాడైపోయాడు, చెప్పలేకపోతున్నాడు పాఠం, ఒకే ఒక విద్యార్థి వచ్చారు. అందుకని ఆయనకి విద్యారణ్యవేత్త అయ్యారు. ఇంకో 4 సంవత్సరాల దాకా మళ్ళీ మాకు ఎవరు కనిపించట్లేదు. ఇంకెక్కడన్నా చదువుకుంటానేమో కానీ మా పాఠశాలలో చదువుకోవట్లేదు. అందువలన ఈ పెద్ద శ్రీవారి ఉద్దేశం ఏంటంటే, ఆయన 60వ సంవత్సరం పెద్ద ఉత్సవంగా జరిగినప్పుడు ఆయన వచ్చి అడిగారు, స్వామి మీకు మేము ఏదో ఏర్పాటు చేస్తాం, హోమాలు ఏర్పాటు చేస్తాం, సన్మానాలు ఏర్పాటు చేస్తాం, అవన్నీ ఏమొద్దు, విద్యారణ్య ట్రస్ట్ పెట్టండి అని చెప్పారు. విద్యారణ్య ట్రస్ట్ ఎట్లాగైతే పూర్వకాలం రాజులు 1 ఎకరం 2 ఎకరాలు అట్లా సంపాదించి ఆ ఎకరం మీద వచ్చినటువంటి ద్రవ్యంతో విద్యారణ్యాన్ని నేర్పించాలి. దానికి విశేషం ఏంటంటే, ఆ విద్యారణ్య స్కీమ్లో దాంట్లో ప్రధాన పాత్ర వహించిన వారు మన అప్పట్లో కుప్ప లక్ష్మణ గారు, తర్వాత జనార్దనానంద స్వామి గారు. ఇట్లా పెద్ద స్వామి వారు ఏవేవైతే వేద విద్య కూర్చి అభివృద్ధి కోసం వారు ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలన్నింటిలోనూ సింహభాగం అప్పటి లక్ష్మణానంద స్వామి వారికి ఉన్నది. వారు అటువంటి ఇప్పుడు గోదావరి జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఇవన్నీ కూడా వేద పరీక్షలు ఉండటం మూలంగా అక్కడ వేదం అభివృద్ధి జరిగిందనే ఉద్దేశం ఎంత నిజమంటే, గుంటూరు జిల్లాలో అప్పవతాల స్వామి వారు ఉన్నప్పుడు కేవలం 2 ఘనపాట్లు ఉండేవారట, 2 పండితులు ఉండేవారు. వారు ఇంటింటికి వెళ్ళి రూపాయి సంపాదించి అందరినీ ప్రాధేయపడి వేద పరీక్ష పెట్టినప్పుడు, ఇప్పుడు ఈరోజు చూసుకుంటే గుంటూరు జిల్లా అగ్రమాగామిగా ఉంది, ఒక కోనసీమతో పోటీ పడుతుంది. అటువంటి ఒక విషయాన్ని మనకిప్పుడు తీసుకొచ్చి మన తెలంగాణలో పెట్టారు. తెలంగాణలో మొట్టమొదటి 8 మందితో ఆరంభమైంది. ఇవాళ 560 మంది విద్యార్థులు వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత రాయలసీమలో ఆరంభించారు. రాయలసీమలో దగ్గర 300 మంది, ఇక్కడే 160 మంది పట్టాలు ఇస్తే అక్కడ 95 మందికి పట్టాలు ఇచ్చారు. ఈ రకంగా ఉత్తరాంధ్రలో స్వామివారు చేసిన కృషి అనన్య సామాన్యమైన కృషి. అది అక్కడ అవధాని స్వామివారు చేసింది. అప్పుడు ఆయన దీనికోసం అని చెప్పి ఒక్కొక్కళ్ళ ఇంటికి ఆయన స్వయంగా వెళ్ళారు. వేద విద్య కోసం ఆయన చేసిన మహత్తమైన కృషి ఇవాళ రోజున 300 మందికి వాళ్ళు పట్టాలు ఇచ్చారు, ఘనలో కానీ, క్రమంలో కానీ, మూలంలో కానీ. కాబట్టి ఈ రకమైన వేదాభివృద్ధికి వారు చేసిన కృషి అనంత సామాన్యమైంది. వారి ఉద్దేశంలో మీరందరూ కూడా దీంతో పాటు, వేదంతో పాటు ఏదో ఒక శాస్త్రం, విద్యారణ్యమో ఏదో ఒక శాస్త్రం మీ వ్యూల్ని బట్టి మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీ పెద్దలందరికీ నమస్కారాలతో నేను సెలవు తీసుకుంటున్నాను.